హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో మరో సంచలన సర్వే అండి. జగన్ వర్సెస్ బాబు గెలుపు ఎవరితో తేల్చి చెప్పేసిన కేంద్రం. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారానే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీకైతే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటు నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 11తో ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. సో 13న పోలింగ్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్పై అయితే ఈసీ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వీటిలో వైసీపీ కొన్ని, కూటమికి మరికొన్ని జైకొట్టాయి. ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలైతే వెలువడ్డాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పోల్ పల్స్ అనే సర్వే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను అయితే ఇవాళ వెల్లడించింది. దాదాపుగా 25 పేజీల రిపోర్టులో రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీఎంగా జనం ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, సో పార్టీల వారీగా సాధించే ఓటు శాతం ఎలా ఉంది, రాష్ట్రంలో జనాభిప్రాయాల వెనుక ఉన్న కారణాలు ఏంటి అని ఇలా పలు అంశాలపై అయితే ఈ సర్వే సాగిందండి. సో ఇది ఇలా ఉండగా పోల్ పల్స్ ప్రీ పోల్ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూడిన ఎన్డీఏ కూటమి 98 నుంచి 104 సీట్లు వస్తాయని అయితే అంచనా వేసింది. అలాగే వైసీపీకి 54 నుంచి 60 సీట్లు వస్తాయని అయితే తేల్చేసింది. 23 సీట్లు మాత్రం గట్టి పోటీ ఉంటుందని, అలాగే జిల్లాల వారీగా ఫలితాలను కూడా వెల్లడించింది. రాష్ట్రంలో ఈసారి కూటమికి 51.2% ఓట్లు వస్తాయని, వైసీపీకి 42.8% ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 3.6% ఓట్లు, ఇతరులకు 2.4% ఓట్లు రాబోతున్నట్లు పేర్కొంది. సో 25 ఎంపీ సీట్లలో టీడీపీ కూటమికి 18 సీట్లు, వైసీపీకి 6 సీట్లు వస్తాయని అయితే ఈ సర్వే అంచనా వేసింది. అలాగే విజయనగరంలో లోక్సభ సీట్లో గట్టిగా పోటీ ఉందని తెలిపింది. వైసీపీకి గెలిచే ఎంపీ సీట్లు అరకు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలవబోతున్నాయి. బీజేపీ అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లను గెలుచుకోనుండగా జనసేన పోటీ చేస్తున్న 2 సీట్లు బందరు, కాకినాడలో గెలుస్తుందని అయితే సర్వే తేల్చేసింది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగుందని 32%, అలాగే బాగోలేదని 44% మంది అయితే చెప్పారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని 41%, రాదు అని 52% చెప్పారు. సీఎంగా జగన్కు 42%, బాబుకు 50% మంది అయితే మొగ్గు చూపారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్న రోడ్లు, మౌలిక సదుపాయాలేమి అని 21%, ధరల పెరుగుదల అని 18%, ఉద్యోగం అని 15%, అవినీతి అని 14%, రైతుల సమస్యలని 13% మంది ఈ విధంగా తేల్చి చెప్పేశారండి. సో ఈ విధంగా మరికి జగన్ వర్సెస్ బాబు సర్వే అయితే ఇలా ఉంది.